కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చారు. సో తనని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? పర్వీన్, కులగణన విషయంలో సొంత పార్టీపై ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం సాకిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ సంచలన పరిణామం చోటు చేసుకుందని, ఎందుకంటే ఈ మేరకు అంటే సొంత పార్టీలోనే ఉండుకు సొంత పార్టీని నాయకులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూడా సమాచారం సంబంధించింది. ఎందుకంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఫిబ్రవరి 5న కూడా పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 12 వరకు కూడా వివరణ ఇవ్వాలని కూడా అవకాశం ఇచ్చింది. కానీ తీన్మార్ మల్లన్న నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో కూడా అందుకోసం కనీసం ఎవరిని సంప్రదింపులు కూడా జరపలేదు. దీనిపై కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి ఇతనిపై కూడా సస్పెన్షన్ వేయడం జరిగింది. సస్పెన్షన్ సంబంధించినటువంటి రావడంతో ఇప్పుడు దీనిపై ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసిన తరుణంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న దీనిపై ఇప్పటి అయితే స్పందించలేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వారు ఎంతటి వారైనా కూడా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ చర్యల్లో భాగంగానే ఈ రోజు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఎందుకంటే ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిపై కావచ్చు, కొందరు మంత్రులపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి వీరు బ్రదర్స్ మీద ఎప్పటి నుంచో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా బహిరంగంగానే చేస్తున్నటువంటి తరుణం. బీసీ సభ అని పెట్టి వరంగల్లో కూడా భారీ ఎత్తున సభ పెట్టి ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసినటువంటి తరుణంలో ఇప్పుడు ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వారు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం, దానికి సంబంధించి తీన్మార్ మల్లన్న నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, దానిపై ఈ రోజు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే కొత్తగా దానికి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి సొంత పార్టీ నేతలనే తిట్టుకుంటూ ఇలా వ్యవహరించడం పార్టీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. హైకమాండ్ కూడా పంపింది. కానీ ఇతనిపై పార్టీ మొత్తానికి సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపై బీసీ వాదం ఎత్తుకున్నటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పటికే సభలు పెట్టడం జరిగింది. తన కార్యకలాపాలు కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలలో మీటింగ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి, తనకు సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే విధానంగా కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై గెలిచినటువంటి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఎలాంటి తీసుకుంటారు, ఇలా ఇప్పుడు అందరు దృష్టి అటే మళ్ళీంది. ఎందుకంటే దీనికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో ఇప్పుడు ఇది తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సస్పెన్షన్ ఆర్డర్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొన్నందుకే ఈ చర్య తీసుకుందని కూడా చెన్నారెడ్డి ఆర్డర్ కాపీలో కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే తెలంగాణకు కాంగ్రెస్ కు నూతన ఇన్ఛార్జ్ గా ఎన్నికైనటువంటి మీనాక్షి నటరాజన్ కు హైదరాబాద్ కు తొలిసారి వచ్చిన తెల్లారే ఈ నిర్ణయంపై మల్లన్నపై వేటుపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొత్తగా కూడా మీనాక్షి నటరాజన్ దానికి సంబంధించినటువంటి ఈ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్రానికి ఎన్నికవడం, ఒక్కసారిగా మీటింగ్ ఇంకా ఏర్పాటు చేసుకునే లోపే ఇలా జరగడం అంటే సీరియస్ గా పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే పార్టీలో వండుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎంతటి వారైనా కూడా ఉపేక్షించవద్దని కూడా హైకమాండ్ నుంచి వచ్చినటువంటి తరుణంలోనే మల్లన్నపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మల్లన్న గత కొద్ది రోజులుగా కూడా పార్టీకి దూరంగా ఉండుకుంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం, ప్రభుత్వ విధానాలపై కావచ్చు, ప్రభుత్వ అధికారులపై కావచ్చు, ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై కూడా కొన్ని సటరికల్ గా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం పట్ల మాత్రం కాంగ్రెస్ నుంచి కూడా ఎటువంటి మంత్రులు స్పందించినప్పటికీ క్రమశిక్షణ కమిటీ మాత్రం ఈ రోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన అనంతరం తీన్మార్ మల్లన్న మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనిపై తన సస్పెన్షన్ పై ఎలాంటి
వ్యాఖ్యలు చేస్తారు, దానికి సంబంధించినటువంటి తన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న మాట్లాడే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న సస్పెండ్ విషయంలో ఇప్పటివరకు ఎవరు స్పందించినప్పటికీ దీనిపై పూర్తిగా ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు. పార్టీలో ఎవరైనా ఎంతటి వారైనా కూడా వ్యతిరేక కార్యకలాపాలకు పడితే ఇదే ఇలానే జరుగుతుందని కూడా ఒక హింట్ ఇచ్చినట్టయింది. కాబట్టి ఈ మొన్న ఏదైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రాసే భేటీ కూడా జరగడం ఇలాంటి వారికి కూడా ఒక హెచ్చరికగా అదైంది. ఎందుకంటే పార్టీలో వండుకుంటూ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో వ్యతిరేకంగా మాట్లాడే వారికి మాత్రం ఈ సస్పెన్షన్ వేటు పడుతుంది. క్రమశిక్షణ కమిటీ ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కూడా హైకమాండ్ నుంచి వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మల్లన్నను మాత్రం ఎమ్మెల్సీ మల్లన్నను పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రంగారెడ్డి జిల్లా